సో భాష గారు మనం చూస్తే ఈ 498 సెక్షన్ సంబంధించి ఆడవాళ్ళు అబలలు అన్నది ఒకప్పుడు మాట. కానీ ఈరోజు చట్టాలు వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాయి, రక్షణ వ్యవస్థ వాళ్ళకి సపోర్ట్గా ఉంది, షీ టీమ్స్ అనే ఒక ప్రత్యేకమైన టీం కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఒకప్పటి పరిస్థితికి ఒకప్పుడు సామాజిక కోణానికి అవసరమే. కానీ ఇప్పుడు కల్చర్ మారింది, చాలా ఫాస్ట్ జనరేషన్ వచ్చింది. అయినా కూడా ఈ చట్టాలు అవసరమా అని క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు మీలాంటి వ్యక్తులు ఏమైతే వాయిస్ గల్లం రేజ్ చేశారో, ఎస్ భాష మాట్లాడింది కరెక్టే, శేఖర్ కరెక్ట్ లీడ్ తీసుకున్నారని చెప్పని ఎంతమంది మగాళ్ళు బయటికి మాట్లాడితే ఏమవుతుందో అని చెప్పని కంగారు పడి భయపడి సైలెంట్గా ఉండి లోపల కుమిలిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది మాత్రం వాస్తవం. మనం ఈ గౌతమి విషయానికి వస్తే నిజంగా ఒక ఆడది అంటే ఒక అమ్మాయి, ఒక మహిళ అనొచ్చు, మన ఆడది అంటే మన అక్కడ కూడా కాంట్రవర్సీ తీసుకొస్తారేమో వీళ్ళు. సో ఒక లేడీ అయి ఉండి మీ గురించి అంటే మీరు చెప్పారు చాలా స్పష్టంగా ఈ రకంగా జరుగుతుంది కాబట్టి నేను ఎక్కడ అసభ్యకరమైన పదజాలం ఉపయోగించకుండా ఉన్న వాస్తవాన్ని ఆమె ఛాలెంజ్ చేసింది కాబట్టి దాని మీద ఎక్కడ మాట్లాడాలో అక్కడ అంతవరకే మాట్లాడిన తర్వాత ఆమె మాట్లాడిన విధానం కానీ, సో నాకు అసలు ఆ మాట చెప్పడానికి కూడా ఒక కూతురు విషయంలో మాట్లాడితే మీరు కాబట్టి ఊరుకున్నారేమో, ఇంకొకళ్ళు అయితే చాలా ఘోరాలు జరిగాయి. సో నిజంగా ఏం మాట్లాడారు అనేది అందరు చూశారు. కానీ ఒకసారి మీరు కూడా చూస్తే అసలు సమాజం విడిపోతూ ఉంది. ఒక మహిళ అయి ఉండి తాను మహిళ అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడే పదజాలం. నిజంగా ఈ మాట అనొచ్చా అనకూడదా అయినప్పటికి కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఆ మాట అనాల్సి వస్తుంది. ఒకసారి గౌతమి శేఖర్ భాష గారి గురించి ఏం మాట్లాడిందో ఒకసారి మీరే ప్రయత్నించండి. పీసీఆర్ ఒకసారి గౌతమి మాట్లాడిన వాయిస్. వాడు శేఖర్ భాష గాడు, వాడి పేరే నా నోట్లో నుంచి రావటం వాడి మొహానికి చాలా ఎక్కువ. నీకన్నా రోడ్డు మీద అడుక్కు తింటున్న వాళ్ళు డిగ్నిఫైడ్గా బతుకుతున్నారా? నువ్వు నా గురించి, ఇదిగో నేను నీ గురించి మాట్లాడాలనేది నీ డ్రీమ్ అచీవ్ అయింది. పండగ చేసుకో. నీకో కూతురు ఉంది కదా, ఓపెన్ గా చెప్తున్నా, ఏదైనా పిక్కో. నా ఇంట్రుకి టచ్ చేయగలిగితే చెయ్యి. నా ఇంట్రుక ఇదిగో ఇక్కడ చేయగలిగితే చెయ్యి. కూతుర్ని దాన్ని రేపు నలుగురు అమ్మా మగాళ్ళు మంచోళ్ళమ్మా, నలుగురితో నువ్వు ఎంజాయ్ చేస్తావు అనుకోవాలి అని చెప్తాడు ఈ బాత్రూమ్ స్టిక్ మొహోడు. నేనన్న రితు చౌదరిని అనుకుంటున్నారా? ధర్మ మహేష్ని అనుకుంటున్నారా? ఇంటికి వస్తే కాండం ప్యాకెట్లు ఇస్తా అనుకుంటున్నారా? సలాడ్లు పెట్టక ఇంట్లో. అలాంటి వాడి గురించి మీరందరూ ఫైట్లు, మీ అక్కల్ని చెల్లెళ్ళని తల్లులని వాడికి. భాష గారు, ఒక మహిళ ఇంత దారుణంగా ఒక చిన్నపిల్ల గురించి మాట్లాడడం అనేది నిజంగా మీ కూతురైనా నా కూతురైనా ఒకటే సార్. కనీసం తల్లిని చెల్లిని అక్కల్ని తీసుకెళ్ళి సప్లై చేయమంటుంది. నన్ను కాదు, ఎవరైనా సరే వాళ్ళకి మాట్లాడితే జర్నలిస్టులందరినీ ఇంత నీచంగా మాట్లాడితే అక్కడ ఇంకో మాట అంటది, ఏం పీకుతావు ఏంటి అంత ధైర్యం? ఏంటంటే మహిళనైనా లేకపోతే వెనక సపోర్ట్గా ఎవరన్నా ఉండి నడిపిస్తున్నారు? నా దగ్గర డబ్బు బలం ఉంది, నా దగ్గర మీడియా పెద్దల సపోర్ట్ ఉంది. డబ్బులు అంటే ఏం చేస్తారండి? మీడియా సపోర్ట్ ఏం చేస్తారు అంటే నేను ఏదైనా మాట్లాడొచ్చా? అదే అంటే నాకు ఇదంతా డబ్బు మదము లేకపోతే వెనకాల ఎవరో పెద్దలు ఉన్నారని కావచ్చు. నేను ఏదైనా మాట్లాడతా, పచ్చి బూతులు తిడతా, ఎవరైనా తిడతా, ఏమైనా చేస్తా. ఎందుకంటే నేను ఇది సభ్య సమాజంలో మాట మంచి రెండు ఉంటాయండి. సో ఎక్కడ ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు, అసలు ఈమె మాట్లాడిన దానికి మేము బీపీ వేస్తున్నప్పుడు మా డీటెయిల్స్ కూడా ఏం సరే దారుణంగా మాట్లాడుతుంది. అసలు మనిషి అయినా ఏముంది దాంట్లో? ఇంకా మనం అంటే మన సభ్య సమాజం ఉన్నాం కాబట్టి నువ్వంటే మాట్లాడావు, కానీ మాకు సభ్యత ఉంది, సంస్కారం ఉంది, మేము దాన్ని చూపించలేము. నువ్వు ఎగిరి పడుతున్నావేమో వెనక చాలామంది పెద్దలు ఉన్నారు లేకపోతే ఎవరేం చేయలేరని చెప్తున్నా. ప్రకృతి అంటూ ఒకటి ఉంది, ఖచ్చితంగా ఏదో రోజు శిక్షకి ఖచ్చితంగా అర్హుతులు అవుతారు. చిన్న పిల్లల్ని, అక్కల్ని, చెల్లెల్ని అంటే నువ్వెవరు అసలు? ఏదైనా నీ విషయం మాట్లాడితే నీ విషయం గురించి మాట్లాడు. న్యాయం ఉంటే నాకు ఇది అన్యాయం జరిగింది, శేఖర్ అక్రమంగా మాట్లాడుతున్నాడు, శేఖర్ నువ్వు ఇది మాట కరెక్ట్ కాదని చెప్పాను.
పిల్లల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిదండి? అక్కా చెల్లి గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? కానీ ఈ విషయం మాత్రం ఎవరినో చూసుకొని బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేసుకొని మాట్లాడితే ఈరోజు మిమ్మల్ని రక్షించే వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేస్తారు అనుకోమాకండి. ఆల్రెడీ అది కూడా అడుగుతున్నాను. ఒక ఆడకూతురు అన్యాయం అయిపోయిందని చెప్పి మీ దగ్గరికి వచ్చినా మీరు సపోర్ట్ చేస్తారు, ఆవిడ గురించి మాట్లాడతారు. నేను ఆ విషయంలో కూడా ఆయన తప్పు పట్టను. ఆ పెద్ద ఆయన ఆవిడకి సపోర్ట్ చేసిన ఆవిడ. కానీ ఇలా మాట్లాడేప్పుడు నేను నిప్పుని, నేను న్యాయం పక్కనే ఉంటాను, ఇన్ని మాటలు చెప్పుకుంటారు కదా సార్. ఏమైంది సార్ ఆయన న్యాయం? ఒక చిన్న పాపని ఇంత నీచంగా మాట్లాడి ఆ అమ్మలక్కల్ని ఇంత నీచంగా తిడితే మరి ఆ మనిషికి ప్రపంచంలో ఉన్న అన్ని తప్పులు కనబడుతున్నాయి, ఈ తప్పు కనబడలేదా? అంటే ఆవిడ ఏం చేసినా నేను వెనుకున్నాను, ఏం చేసినా నేను సపోర్ట్ చేస్తాను అంటున్నారా? ఒక్కరోజు ఆయన వచ్చి ఖండించారా సార్? ఆయన మీద నిందని కడుక్కోవడానికి ఆయన వచ్చి ఏదో చెప్పుకుంటున్నారు. కానీ నువ్వు ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్ట్గా ఉండి ఒక్కరోజు ఆవిడన్న మాటను ఖండించాడు సార్ ఆయన. అంటే దీని అర్థం ఏంటి? ఆయన చెప్తున్నట్టుగా నేను ఇది వెనకాల ఉన్నాను, నేను సపోర్ట్ చేస్తున్నాను. ఏం చేస్తారు? ఐ డోంట్ నో.